ప్రియాంక రాహుల్ వెళ్ళారు వాళ్ళని పరామర్శించడానికి, చచ్చిపోయినటువంటి వాళ్ళని. వీళ్ళ చేతుల్లో చచ్చిపోయిన వాళ్ళని గురించి ఎవరు మాట్లాడాలి. దానికి రియాక్షన్గా జాట్లు అందరూ కలిసి చేసిన దానికి పరామర్శించడానికి మైనార్టీల మీద దాడులని వెళ్ళారు. వాళ్ళు ఎవరు బీజేపీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అది 14 నెలల ముందు అనుకుంటా జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఆ ఏరియా ఎంపీ కూడా వాళ్ళకే మద్దతు అనమాట, ముస్లింలకి. అతను చనిపోయాడు అనుకోకుండా. చనిపోతే అక్కడ బై ఎలక్షన్ జరిగింది. అప్పటిదాకా బీజేపీ ఒక 20-30 వేసుకుంటుంది ఉత్తరప్రదేశ్లో. బై ఎలక్షన్లో దాదాపుగా 3-4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది బీజేపీ. ఒక్కసారి షాక్ అయ్యింది, ఇదేంది మనం అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే జాతీయ నాయకులు కూడా ఎవరు పోలా, మామూలుగా వచ్చేసింది అంత మద్దతు. ఏంటి అన్నదప్పుడు వీళ్ళ టీం చెక్ చేస్తే ఇది రీజన్ అని తేలింది. వెంటనే హిందుత్వ నినాదాన్ని ఎంచుకున్నాడు ఉత్తరప్రదేశ్లో. ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వము, ఇది వాళ్ళ నినాదం. హిందూ ప్రభుత్వం కావాలి అన్నటువంటి నినాదం. 2014 ఎన్నికల్లో 74 సీట్లు వచ్చినాయి ఏకంగా 80లో. 74 అంటే ఆ పల్స్ పట్టారు. అదే కదా మొన్నటిసారి కూడా రెండోసారి కూడా రావడానికి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పరిపాలన టైంలో కమ్యూనిస్టులతో స్నేహం ఎక్కువ కాంగ్రెస్కి. కమ్యూనిస్టులు చేసే అదో పనులను అది